వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. రోహిత్ శర్మ గురించి ఒక సెన్సేషనల్ వార్త అయితే అంతా ఉంది. అదేంటంటే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పేసి రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఏదైతే మనకు జరుగుతుందో బీజీటీసీ, అందులో రోహిత్ శర్మ బ్యాటర్గా ఎంత దారుణంగా విఫలమవుతున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రోహిత్ శర్మ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానీ అతని స్టార్డమ్ కానీ అతని స్టాండర్డ్స్ కానీ ఏ మాత్రం న్యాయం చేయకుండా రోహిత్ శర్మ అయితే బ్యాటింగ్ చేస్తూ ఫోర్త్ డే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మరొక్కసారి సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యాడు. వరుసగా నాలుగోసారి ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లోనే అవుట్ అయ్యి అతనికి నాలుగోసారి వరుసగా ఈ టెస్ట్ సిరీస్లో వరుసగా నాలుగోసారి అతనికే వికెట్ సమర్పించుకున్నాడు. ఒక రకంగా ఇది రోహిత్ శర్మకి ఘోర అవమానంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతిసారి గతంలో చరిత్ర చూసుకున్న ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే, టీమిండియా సిరీస్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే, సిరీస్ని కోల్పోతే మాత్రం ఖచ్చితంగా బిగ్ ప్లేయర్స్ అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తూ వస్తున్నారు. అది గతంలో చాలామంది స్టార్ క్రికెటర్ల విషయంలో జరిగింది. ఇప్పుడు ఆ పొజిషన్లో రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా మరొక వికెట్ పడే అవకాశం ఉంది, అంటే మరొకళ్ళు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ పేరు వచ్చేసి రోహిత్ శర్మ అని చాలా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని టెస్టుల నుంచి రోహిత్ శర్మ చాలా దారుణంగా విఫలమవుతున్నాడు. 10 ఇన్నింగ్స్లు ఆడితే అందులో కేవలం ఒకటి 52 పరుగులు చేసింది. మిగతా అన్ని దాదాపు చాలా తక్కువ స్కోర్లకి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అసలు ఇది అతని బ్యాటింగే కాదు అనిపిస్తుంది. అసలు రోహిత్ శర్మకి ఏమైంది, అతను ఎందుకు ఇలా ఆడుతున్నాడని రోహిత్ ఫ్యాన్స్ కూడా పాపం ఆందోళన చెందుతున్నారు. అసలు హిట్ మ్యాన్కి ఏమైంది, ఎందుకు ఆడలేకపోతున్నాడు అని. ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మకు అంత మంచి రికార్డ్ లేకపోయినప్పటికీ కూడా కనీసం ఆ టీం స్ట్రగుల్ అవుతున్నప్పుడు, మిగతా బ్యాటర్స్ బాగా ఆడుతున్నప్పుడు కూడా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఓపెనర్గా బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 80+ కొట్టాడు, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 80+ కొట్టాడు. అయినా కూడా రోహిత్ శర్మ సక్సెస్ కావట్లేదు. డౌన్ ది ఆర్డర్ ఆడాడు కేఎల్ రాహుల్ కోసం, మళ్ళీ లేదు కుదరట్లేదు అని మళ్ళీ ఓపెనర్గా వచ్చాడు, అయినా కూడా సక్సెస్ కావట్లేదు. సో ఓవరాల్గా ఫోర్త్ టెస్ట్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒకవేళ అది కాకపోయినా కూడా చివరి టెస్ట్ కంటే ముందే అనౌన్స్ చేసి చివరి టెస్ట్ ఆడి ఒక ఫేర్వెల్ టెస్ట్ లాగా తను ప్లాన్ చేసుకోబోతున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. కెప్టెన్గా బుమ్రా సూపర్ సక్సెస్ అయ్యి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిపించిన తర్వాత రోహిత్ శర్మ టీంలోకి రావడం, కెప్టెన్సీ తీసుకోవడం, ఆ తర్వాత టీం మళ్ళీ దారుణంగా ప్రదర్శన కనిపించడం, మొత్తం మీద రోహిత్ శర్మ పైన అయితే ఒక పెద్ద బండరాయి అంత ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. అది రిటైర్మెంట్తో కామ్ అవుతుందా, లేదా అంటే బాగా ఆడట్లేదు కాబట్టి రిటైర్మెంట్ తీసుకున్నాడు అనే ఒక అపవాదుని మూటగట్టుకుంటాడని ఆలోచించి రిటైర్మెంట్ తీసుకోకుండా ఉంటాడా, లేదా టీం కోసం ఆలోచించి రిటైర్మెంట్ తీసుకోడా అని ఇక చాలా క్రికెట్ సర్కిల్స్లో అయితే చాలా చర్చలు జరుగుతున్నాయి. ఓవరాల్గా అయితే రిటైర్మెంట్ తీసుకోవాలని కూడా చాలామంది మాజీ క్రికెటర్లు కూడా సజెషన్స్ అయితే ఇస్తున్నారు. ఒకసారి మనం రోహిత్ శర్మ గత 15 టెస్ట్ ఇన్నింగ్స్లలో ఎలాంటి స్కోర్లు చేశాడని మనం ఒకసారి పరిశీలించినట్లయితే 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10. ఇప్పుడు లేటెస్ట్గా ఈ టెస్ట్ మ్యాచ్లో ఫోర్త్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 3, సెకండ్ ఇన్నింగ్స్లో 9. దీంట్లో ఎన్ని సింగిల్ డిజిట్ స్కోర్స్ ఉన్నాయో మీరే చూడండి. కనీసం 25 కూడా ఒక్క ఇన్నింగ్స్లో దాటలేదు. ఒక్క ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ 52 రన్స్ చేశాడు. మిగతా ఎందులో కూడా అంటే దాదాపు 14 టెస్ట్ ఇన్నింగ్స్లో ఒక్క 25 స్కోర్ చేసిన దాఖలా లేదు. అందులో ఒకటి 23 మాత్రమే ఉంది. మిగతాయి కనీసం 20 కూడా కొట్టలేదు. అందులో సింగిల్ డిజిట్స్ దాదాపు 10 ఉన్నాయి. 10, 8, 8, 10 ఉన్నాయి సింగిల్ డిజిట్స్. సో ఒక రకంగా ఇది ఖచ్చితంగా మనం ఒక బ్యాడ్ ఫాము ఫెయిల్యూర్ కింద చూడొచ్చు. బ్యాట్స్మెన్ని ఇన్ని టెస్ట్ ఇన్నింగ్స్లో విఫలమవుతున్న టీంలో ఇంకా ఉన్నాడంటే అందుకు కారణం కెప్టెన్సీ అని మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ టెస్ట్ మ్యాచ్లో ఫోర్త్ టెస్ట్లో శుభ్మన్ గిల్ని ఎందుకు పక్కన పెట్టారనే దానికి ఆన్సర్ లేదు. అఫ్కోర్స్ తను కొన్ని ఇన్నింగ్స్లు బాగా ఆడకపోయినప్పటికీ కూడా అంటే ఒక యంగ్ ప్లేయర్ నెక్స్ట్ ఫ్యూచర్ ఇండియాకే ఛాన్సులు ఇవ్వనప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో రిటైర్మెంట్కి దగ్గరున్న ప్లేయర్కి ఇన్ని ఛాన్సులు ఎందుకు ఇవ్వాలనే ఒక వాదన కూడా నడుస్తూ ఉంది. గతంలో కేఎల్ రాహుల్ న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో బాగా ఆడినప్పుడు అతన్ని పక్కన పెట్టేశారు. సో అట్లా ఎందుకు రోహిత్ శర్మ ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? అతనికి అన్ని ఛాన్సులు ఇచ్చి ఒకవేళ 2 ఇన్నింగ్స్లు బాగా ఆడినప్పటికీ కూడా రేపో మాపో రిటైర్మెంట్ ప్రకటించాల్సిన ప్లేయరే కదా. భవిష్యత్తు ఫ్యూచర్ ఉన్న ప్లేయర్స్కి, యంగ్ ప్లేయర్స్కి ఇన్ని అవకాశాలు ఇచ్చుంటే వాళ్ళు ఖచ్చితంగా షైన్ అయ్యేవాళ్ళు. ఆస్ట్రేలియాలో మళ్ళీ ఒకసారి
టీమిండియా ఆస్ట్రేలియా కనుక టెస్ట్ సిరీస్ కోసం వస్తే అప్పటి వరకు రోహిత్ శర్మ ఖచ్చితంగా ఉండడు, ఎందుకంటే రిటైర్మెంట్ తీసుకోవాలి, దానికి ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఫామ్ ఫ్యాక్టర్ కావచ్చు, అన్నీ కూడా కలిసి వస్తాయి. సో అప్పుడు మళ్ళీ ఆడేది ఎవరు? యంగ్ ప్లేయర్స్ వచ్చి ఆడాలి. సో అలాంటి టైంలో ఒకవేళ టెస్ట్ సిరీస్ పోతున్నప్పటికీ కూడా యంగ్ ప్లేయర్స్కి ఇప్పుడు అవకాశాలు ఇస్తే వాళ్ళు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తారు, తర్వాత వచ్చి బాగా ఆడతారు అని ఒక హోప్ ఉంటుంది. రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడం అనేది అంత మంచి పద్ధతి కాదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ పండితుల నుంచి అలాగే మాజీ క్రికెటర్ల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఇంకా టీంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ కెప్టెన్ కాకపోయి ఉంటే ఎప్పుడో టీం నుంచి బయట ఉండేవాడని వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ 4వ టెస్ట్ తర్వాత లేదంటే 5వ టెస్ట్ తర్వాత ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్రకటించే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ అలా కాకపోతే ఇండియాలో జరిగే ఏదో ఒక టెస్ట్ సిరీస్లో ముందుగానే ప్రకటించి ఒక ఫేర్వెల్ గ్రాండ్గా, అంటే ఎలాగైనా ఒక దిగ్గజ ప్లేయర్ కొన్నేళ్లుగా టీమిండియాకి ఆడుతున్నాడు, అలాగే రీసెంట్గా T20 వరల్డ్ కప్ కూడా గెలిచిన కెప్టెన్. సో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడాడు, తన కెప్టెన్సీలో టీమిండియాని ఫైనల్కి తీసుకెళ్లాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక దిగ్గజ ప్లేయర్గా తనకు ఒక మంచి ఫేర్వెల్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, బీసీసీఐ దాన్ని ఏర్పాటు చేయాలి. అయితే అది ఇండియాలో చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్లో పూర్తిగా విఫలమైనా కూడా ఇండియాకు వచ్చేసిన తర్వాత ఇండియాలో ఏదైనా టెస్ట్ సిరీస్ ఉన్నప్పుడు ముందుగానే ప్రకటించేసి ఇది చివరి టెస్ట్గా ఒక గ్రాండ్ ఫేర్వెల్ అయితే రోహిత్ శర్మకి ఇచ్చి తను టెస్ట్ క్రికెట్కి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలా వద్దా? ఈ క్వశ్చన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.